అదిగో వాడే. ఎరా భయమేస్తుందా? భయమా? భయపడితే ముందేది ఒప్పుకుంటా. కానీ వాడిని చూస్తే మంచోళ్ళు కనిపిస్తున్నాడు, పాపం ఎందుకు కనిపిస్తుంది? వాడు మంచోళ్ళ కనపడుతున్నాడు. కనిపించాడేంటి? అయినా వాడిని ఎందుకు కొట్టాలి మనం? అది ఏదైతే మనకెందుకురా, చెప్పింది చేస్తే అయిపోతుంది. అయినా రే, ద షిప్ ఈజ్ సేఫర్ ఎట్ షోర్. షాపే నీ బొక్కల సామెతలు. వెళ్తున్నాడు రా. నా టోపీ ఇదేరా మంచి అవకాశం, వెళ్ళి పెట్టుకో. ఏంట్రా పట్టుకునేది? వాడు అక్కడ చూస్తుంటే ఇప్పుడే కరెక్ట్ టైం రా బాబు పట్టుకోవడానికి. వెళ్ళు. రెడీ, 1 2 3 గో. ఏంట్రా గోగో? ఇదేమన్నా రన్నింగ్ రేసా? గో అంటూ గో. రే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? నీ వల్ల కాదంటే ముందే చెప్పాల్సింది. ఏంటి ఏమన్నావు? నా వల్ల కాదా? చూడు, చూపిస్తా. అది పద పద పద. తొయ్యకి నేను కాదు, ఈడే. ఈ ప్లాన్ అని తీడితే కొట్టుకో. ఏంట్రా ఇలా ఇరికిస్తున్నావు? ఏం పర్లేదు, అయిపోద్ది. క్యాప్ లాగెత్తున్నాడు. అమ్మా గొమ్మి కూర్చుడు. రే నువ్వు నన్ను కొడతావంటి? నీకు కూడా నన్ను కొట్టొచ్చుగా. కొట్టు, ప్లాన్ అని తాడితే. అరే కొట్టు, ఆడే ప్లాన్ అని తాడితే కడికి లేకుండా కొడతావేంట్రా? పక్కొండని. అమ్మా మీద కూర్చోరా. కొట్టాలి. గణేషా చంపేశావేంట్రా? అలా కామెడీగా మొదలైంది, ట్రాజడీ అయిపోయింది. ఆ తర్వాత చూసుకోలేదు సార్, వాడి ప్రాణం పోయింది. ఈ నేరమంతా నా మీద నెట్టేసి వాడు మోటార్ సైకిల్ వేసుకుని బయట తిరుగుతున్నాడు సార్. ఏం చేసినా ఇద్దరం కలిసే చేసేవాళ్ళం, కలిసే పంచుకునేవాళ్ళం. ఇది మాత్రం పంచుకోలేదు సార్. అయినా వాడు నాతో ఉంటూనే గోల్డ్ చైన్లు వేసుకుని తిరుగుతున్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది సార్. ఎక్కలేదు సార్, నమ్మేశాను. గణేష, నువ్వు చాలా తెలివైనోడివి అనుకున్నా. సార్, ఒకడు మనల్ని మోసం చేసి పోయాడంటే వాడు మోసంతోనే పోవట్లేదు సార్, మనలో ఉండే నమ్మకాన్ని కూడా తీసుకెళ్తున్నాడు. మనం వెళ్ళే దారి మనం చేరుకోవాల్సిన గమ్యం కాదు సార్, మనతో ఉండే తోడు నిర్ణయిస్తుంది మన జీవితం ఎటు వెళ్ళాలి.